థ్యాంక్ యూ జీసస్. అలాగే చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదును. ఆమేన్ చెప్దాం. అబ్రహాము తన పొలంలో లేదా తన ఇంటి దగ్గర పని చేసుకుంటున్నాడు. అకస్మాత్తుగా దేవుడు ప్రత్యక్షమై అంటాడు, అబ్రహామా నీ తండ్రిని విడిచిపెట్టు, నీ తల్లిని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నీ స్నేహితులు విడిచిపెట్టు, నన్ను వెంబడించు అని చెప్తాడు. అబ్రహాము ఆ మాట వినగానే అబ్రహాం అంటాడు, ఏంటి ప్రభా, ఎవరు నువ్వు, ఎక్కడో ఉన్నావు, మాట్లాడుతున్నావు, కనిపించట్లేదు, వినిపిస్తున్నావు, అసలు ఎవరు నువ్వు అని మాట్లాడినట్టు అక్కడ ఎక్కడా మెన్షన్ చేయలేదు. కానీ వెంటనే అంటాడు, ప్రభా నేను నీతో కూడా వచ్చేస్తాను అంటాడు. ఆమేన్ చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ మాట ఏం చేసిందంటే అతన్ని మార్చేటట్టు చేసింది. ఆ మాట ఏం చేసిందంటే తన తండ్రి మాట్లాడినట్టు కాకుండా, తన తల్లి మాట్లాడినట్టు కాకుండా, తన స్నేహితులు మాట్లాడినట్టు కాకుండా వ్యత్యాసంగా అతనిలోనికి ఆ మాట చోర్చుకొని వెళ్ళింది. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము కూడా ఏమి ఎదురు చూస్తున్నాడు? తనకి పిల్లలు లేరు, అందరినీ మొక్కుతున్నాడు, అందరి దగ్గరికి వెళ్తున్నారు, అందరూ చెప్తున్నారు, ఇగో రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అవతా ఎల్లుండి, వచ్చే సంవత్సరం, పై సంవత్సరం అని చెప్తున్నారు. కానీ ఇదిగో రేపే వచ్చేస్తుంది, ఇది కట్టుకో, అది పెట్టుకో అంటున్నారు. కానీ ఎవరు కూడా మాట చెప్పట్లేదు. కానీ ఈయన రాగానే ఏమంటున్నాడు? నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను. ఆమేన్ చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే దేవుడు చూస్తున్నాడు, వాళ్ళ హృదయాన్ని చూస్తున్నాడు, వాళ్ళ ఆలోచన చూస్తున్నారు. ఏమని చూస్తున్నారంటే వీళ్ళకి ఏమి ఇవ్వాలి, వీళ్ళకి ఏమి కావాలి, వీళ్ళకి ఏమిస్తే కరెక్ట్ అని చూస్తున్నాడు. ఆమేన్ చెప్దాం. అలా దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడు అంటారా? చెప్పాలి, మనకు కూడా దేవుడు చూస్తూ ఉంటాడంటారా? ఖచ్చితంగా. ఆమేన్. ఎంతమంది అంటారు చూస్తున్నారని? మీకు ఇది కావాలని దేవుడికి తెలుసు అంటారా? దేవుడికి ఇది ఇవ్వాలని మీరు దేవుడు ఆశపడుతున్నారంటారా? అయితే దావీదంట గొర్రెలు కాచుకునే వ్యక్తి. దావీదు తన తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు తనకి అది తెలియదు. ఒక ప్రవక్త వస్తున్నాడు, ఒక సేవకుడు వస్తున్నాడు, అతను నన్ను అభిషేకించబోతున్నాడు, నేను రాబోయే రోజుల్లో రాజు అవ్వబోతున్నాను, నేను అభిషేక్తుని అవ్వబోతున్నాను, దేశాలని రాజ్యాలని పరిపాలించబోతున్నాడు అనే వ్యక్తి దావీదుకి తెలియదు. అబ్రహాముకి తెలియదు. నేను ఒక పిల్లోడి కంటే చాలు, 2 పిల్లల కంటే చాలు అనుకునేవాడు. అతనికి తెలీదు. కానీ వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది, నాకంటూ ఒక మంచి రోజు ఉంది. చప్పలు కొట్టి దేవుడి నామాన్ని మహింపరుద్దాం. నాకంటూ ఒక మంచి రోజు ఉంది, నాకంటూ ఒక రోజు రాబోతుంది. ఈరోజు నష్టాన్ని నేను ఎదుర్కోవచ్చేమో, కానీ ఈరోజు నేను లాభాన్ని చూడకపోవచ్చేమో, కానీ ఈరోజు నేను కన్నీళ్ళని చూడొచ్చేమో, కానీ ఒక రోజు నాకు ఖచ్చితంగా ఉంది. ఆమేన్ చెప్దాం. కానీ వీరందరికంటే ముందు ఎవరికి తెలుసు? ఎవరికండి? చెప్పాలి, ఎవరికి? దేవునికి తెలుసు. ఆమేన్ చెప్దాం. చూద్దాం హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఆమేన్ చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడంతా చూడండి, పాత నిబంధన అంతా చూడండి, ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళకు ముందుగా తెలియదు. నేను ఇది అవుతాను, నేను ఇది చేస్తాను, నేను ఇలా ఉంటాను, ఎవరికీ తెలియదు. కానీ ఎప్పుడైతే అబ్రహాములోంచి వచ్చిన మన యేసు ప్రభువారు భూమి మీద తన ప్రాణాన్ని అర్పించిన తర్వాత ఏం చేస్తున్నారు తెలుసా? ఆశీర్వాదం అనే దాన్ని మన నోటికి ముద్రగా వేస్తున్నాడు. ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఆశీర్వాదం అనే దాన్ని మన నోటికి ముద్రగా వేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. ఈ విశ్వాస జీవితంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనకి ఎంత కష్టమైనా రాని, ఎంత ఇబ్బంది అయినా రాని, ఎంత ఇరుకైనా రాని, ఎంత అవమానమైనా రాని, నీ పక్షమున నీకు ముందుగా వెళ్ళే ఒక అతను ఉన్నాడు. అతను నీ పక్షమున కార్యం చేయడానికి, నీ పక్షమున పూనుకోవటానికి, నీ పక్షమున వ్యాజ్యమాడటానికి సిద్ధంగా ఉన్నాడని మనం ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. ఆమేన్ చెప్దాం. ఈ నీ విశ్వాసము ఎలా ఉంటుందంటే, నువ్వు నిరీక్షిస్తున్న ప్రతిదీ కూడా అది నీ విశ్వాసంగా మార్చబడాలి. నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో ఆ ఎదురు చూపు విశ్వాసంగా మార్చబడాలి. నీకు ఇప్పుడు జరగకపోవచ్చు, రేపు జరగకపోవచ్చు, ఎల్లుండి జరగకపోవచ్చు, అది జరగక మానదు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. ఎక్కడో ఉన్న అబ్రహామును దేవుడు చూశాడు. అబ్రహాముకు నిరీక్షణ లేదు. అబ్రహాము ప్రార్థన చేయాల, నేను వేల మందికి ప్రజలకి తండ్రిని అవ్వాలని అబ్రహాం ప్రార్థన చేయాల.
దావీదు ప్రార్థన చేయలా, నేను రాజునవ్వాలి, పరిపాలించాలి అని చేయలా. యెషయా గ్రంథం 45 అధ్యాయం మనం ఇందాక చదువుతున్నాం చూసా. నీకు ముందుగా పోవచ్చు, మార్గాలన్నిటినీ సరళం చేస్తున్నాడు. నీకు ఆలస్యం అనిపిస్తుందేమో, ఒకవేళ అక్కడ పర్వతం ఉందేమో, అక్కడ ఇరుకుందేమో, అక్కడ ఇబ్బంది ఉందేమో, అది నీ ప్రభు నీకంటే ముందుకు వెళ్ళి సరళం చేస్తున్నాడు. ఆమేన్. విశ్వాస జీవితంలో మన ముఖ్యమైనది ఏంటంటే దేవుని యందు నిరీక్షణ, విశ్వాసం చాలా ముఖ్యమైనది. ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఆ రోజుల్లో ఎప్పుడో దేవుడి మాట తెలియని అబ్రహాం లాంటి దేవుడు ఏర్పాటు చేసుకుంటే, నీవు నాకు సొత్తు అయి ఉన్నావు, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నేను ఎన్నుకున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నాను అన్న వ్యక్తికి దేవుడు అన్యాయం చేస్తాడా? న్యాయం చేస్తాడా? గలతీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 13 చదువుదాం ఒకసారి. ఆత్మను కూర్చుని వాగ్దానం విశ్వాసం వల్ల మనకు కలుగునట్టు చేరత. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే, విశ్వాసం. ఏదైతే నువ్వు నమ్ముతున్నావో అది నీకు విశ్వాసం, ఏదైతే నువ్వు నిరీక్షిస్తున్నావో అది విశ్వాసం, ఏదైతే నువ్వు పొందుతుందని నువ్వు ఎదురు చూస్తున్నావో అది విశ్వాసం. చదువమ్మా. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనుల్లో కలుగుటకే. క్రీస్తు మన కొరకు శాపమై, ఆయనంట మన కోసం శాపమై, ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనల్ని విమోచించిన. దేని కొరకంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనము. ఏంటి అబ్రహాము పొందిన ఆశీర్వచనం అంటే ఆదికాండం 12:2 చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి చప్పలు కొడు దేవుడి నామాన్ని మహింపరుద్దాం.